పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ శ్రీ మావులమ్మ దేవస్థానం ప్రధాన శ్రీ మల్లికార్జున మాట్లాడుతున్నాం. శ్రావణ మాసం అంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి చాలా ప్రీతైన మాసం శ్రావణ మాసం. అటువంటి శ్రావణ మాసం ప్రతి సంవత్సరం కూడా మావులమ్మ దేవస్థానంలో విశేషంగా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మన భారతదేశం అంటేనే కర్మభూమి. మన కర్మభూమిలో పుట్టిన ప్రతి స్త్రీమూర్తి కూడా తన వివాహం అయ్యాక వారి సౌభాగ్యం గురించి వారు అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. వారు ఎప్పుడూ కూడా మహాన పసుపు రాసుకుని మహాను కుంకుమ బొట్టు పెట్టుకుని కాలికి మట్టిలు ధరించి చేతికి గాజులు వేసుకుని మెల్ల మంగళసూత్రంతో ఎప్పుడూ కూడా సుమంగిలిగా మనకు కనబడుతూ ఉంటారు. అదే మన యొక్క భారతదేశంలో స్త్రీ యొక్క ఔన్నత్యం. అటువంటి స్త్రీమూర్తులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శ్రావణ మాసంలో కూడా ప్రతి మంగళవారం కూడా మంగళగౌరి వ్రతాలు, అలాగే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాలు చేసుకోవటం మన పూర్వం నుంచి కూడా అనాదిగా వస్తుంది. అలాగే మన మావులమ్మవారి దేవస్థానంలో కూడా విశేషంగా ప్రతి సంవత్సరం కార్యక్రమాలు జరుగుతున్నాయి. కింద సంవత్సరం నుంచి అమ్మవారి సన్నిధిలో గాజుల అలంకరణ పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అంటే కింద సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజు చేస్తాం. అలాగే ఈ సంవత్సరం కూడా మా దేవస్థానం మా గౌరవ శాసనసభ్యులు పులవతరామంజన్ గారి సూచన మేరకు మా యొక్క ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈఓ గారు అందరం కూడా కలిసి ఈ వరలక్ష్మి వ్రతం రోజునే మన గాజుల అలంకరణ నిర్ణయించుకుని ప్రతి భక్తుల దగ్గర నుంచి కూడా గాజులు సేకరించి స్త్రీమూర్తులందరూ కూడా అమ్మవారికి గాజులు సమర్పించుకున్నారు. అవి నిన్నటి రోజున అలంకరణ చేయడం జరిగింది. ఈ రోజున ఉదయం ప్రాతకాలం అమ్మవారి ఆలయంతో కూడా శుద్ధి చేసుకుని ప్రాతకాలార్చన, బాలభోగ నివేదన, అలాగే మంగళారతి సేవ, 9 గంటలకి అమ్మవారి సహస్రనామ కుంకుమ పూజ, అవసర నివేదన చేయడం జరిగింది. ఇప్పుడు 12 గంటల 30 నిమిషాలు అమ్మవారికి మహానివేదన కార్యక్రమం ఉంటుంది. అలా సాయంత్రం 6 గంటలకి విశేష పంచాయతీ సేవ ఉంటుంది. 7 గంటల కుంకుమ పూజ ఉంటుంది. ఇది ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటాయి ఈ కార్యక్రమాలన్నీ. కానీ ఈ శ్రావణ మాసంలో కూడా మేము విశేషంగా ఈ కింద సంవత్సరం శుక్రవారం వచ్చి ఈ సంవత్సరం కూడా ఈ శుక్రవారం వచ్చింది. దాంట్లో మొదటి శుక్రవారం రోజు అమ్మవారికి గజలక్ష్మి అలంకరణ చేయడం జరిగింది. ఇది 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతం రోజున సుమారు లక్షల గాజులతోటి అమ్మవారికి గాజుల అలంకరణ చేయడం జరిగింది. అమ్మవారి సన్నిధిలో ప్రతి నెల కూడా ప్రతి పౌర్ణానికి అమావాస్య కూడా చండీ హోమం చేస్తూ ఉంటాం. దానిలో భాగంగా 3వ శుక్రవారం రోజు పౌర్ణమి తిథి వచ్చింది కాబట్టి ఆ రోజున అమ్మవారి లక్ష్మీదేవి అలంకరణ చేసి చండీ హోమం చేస్తాం. అలాగే 4వ శుక్రవారం రోజున అమ్మవారికి ఈ భీమవరం ప్రాంతం నివసించే స్త్రీమూర్తుల్ని, అలాగే ఈ ప్రాంతంలో నివసించే స్త్రీమూర్తులే కాకుండా ఈ పట్టణాల దగ్గరలో ఉన్న స్త్రీమూర్తులందరూ కూడా విశేషంగా ఆ రోజున వేలాదిగా తరలి వస్తారు. ఆ రోజున అందరి చేత కూడా స్వామికి వరలక్ష్మి వ్రతాలు చేయిస్తాం. ప్రతి సంవత్సరం 4వ శుక్రవారం రోజున స్వామికి వరలక్ష్మి వ్రతాలు చేయిస్తూ ఉంటాం. అలాగే 5వ శుక్రవారం రోజున అమావాస్య అయింది. ఇందాని చెప్పినట్టుగానే మా దేవస్థానంలో ప్రతి పౌర్ణానికి అమావాస్యకి చండీ హోమం చేస్తాం. అలాగే 5వ శుక్రవారం రోజున అమావాస్య రోజున కూడా చండీ హోమం ఉంటుంది. కాబట్టి ఈ విశేష కార్యక్రమంలో స్త్రీమూర్తులందరూ కూడా పాల్గొని, ఎందుకంటే ప్రతి స్త్రీమూర్తి కూడా వాళ్ళ సౌభాగ్యం బాగుండాలని చెప్పని, అలాగే వాళ్ళ భర్తలు చేసే వృత్తిలో కానీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ వ్యవసాయ అన్ని విధాలా కూడా రాణించాలని చెప్పి ప్రతి స్త్రీమూర్తి కూడా అమ్మవారిని కోరుకుంటూ ఉంటారు. అటువంటి త్రిశక్తి స్వరూపమైన శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసర త్రిశక్తి స్వరూపమైన మావులమ్మ వారి సన్నిధిలో మనం ఏ కోరిక కూడా నెరవేరుస్తారు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో స్త్రీమూర్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రలు. జై మావులమ్మ, జై జై మావులమ్మ.